అంతేనా? ఏం చదివారు, సో అయితే ఫస్ట్ వీళ్ళతోనే వాళ్ళతో. యా. హాయ్, హలో, ఇక్కడ చదువుకున్నారు, ఏ ఇయర్ పాస్డ్ అవుట్? నేను ఎల్పియూలో అగ్రికల్చర్ బీఎస్సీ చేశాను పంజాబ్. అండ్ పంజాబ్? యా, ఓకే. పంజాబ్ ప్రాపర్ ఎక్కడ మీది? నెల్లూరు. ప్రాపర్ నెల్లూరు. నెల్లూరు. మీ పేరు? నిహారిక. నిహారిక గారు. Yes. ఓకే. ఏ ఇయర్ పాస్డ్ అవుట్ మీరు? లాస్ట్ ఇయర్ 2023. 2023. Yes. సో ఈ 1 ఇయర్ ఏం చేశారు మీరు? నేను 1 ఇయర్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేశాను అగ్రికల్చర్ బేస్డ్, బట్ నోటిఫికేషన్స్ పెద్ద ఏం పడలేదు. సో నెక్స్ట్ ఏం చేయాలో తెలియనప్పుడు మాకు తెలిసిన ఒక అంకుల్ సర్ ఇన్స్టిట్యూట్ రిఫర్ చేశారు. సో ట్రై చేద్దామని నేను ఇంకా సాఫ్ట్వేర్ సైడ్ వచ్చాను. ఓ కంప్లీట్గా అగ్రికల్చర్ పంజాబ్లో చేసి కదా. సో ఎక్కడ నెల్లూరు, ఎక్కడ పంజాబ్, ఆ సబ్జెక్ట్ కూడా అగ్రికల్చర్, సో మళ్ళీ ఐటీ ఎస్, సంబంధం లేదు కదా. అస్సలు లేదు. లైఫ్ని యూటర్న్ ఇలా తీసుకుందనమాట. ఓకే. సో ఇక్కడ ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఎన్ని మంత్స్? నేను ఏప్రిల్ మిడిల్లో జాయిన్ అయ్యాను. ఏప్రిల్ మిడిల్లో. సో ఆల్మోస్ట్ అంటే మే 4 months. 4 months అవుతుంది. Yeah. సో ఈ 4 monthsలో మీరు ఎలా ట్రైనింగ్ అయ్యారు? మీకు ఏ సబ్జెక్ట్ మీద నేర్పించారు? ట్రైనింగ్ అంటే మార్నింగ్ 8:30 to 6:30 ఉండేది. మధ్యలో సెమినార్స్, లైవ్ క్లాసెస్, మాక్స్. సో ఇంటర్వ్యూ భయం పోవటానికి అండ్ మోర్ కాన్ఫిడెంట్గా చెప్పడానికి ప్రతిరోజు మాక్ ఉండేది. అండ్ స్టేజ్ ఫియర్ పోవటానికి మార్నింగ్ సెమినార్స్ ఉండేవి. లైక్ ముందు రోజు టాపిక్స్ చెప్పటం. సో మాకు ఇంకా రివిజన్ పెరిగేది. సో వీ వర్ సో డెడికేటెడ్. సూపర్. సో నెల్లూరు అండ్ Yeah. పంజాబ్ Yeah. లాంగ్వేజెస్ ప్రాబ్లం ఉంటుంది అయ్యా, కదా. Yeah. సో ఇక్కడ ఏమైనా సరే ఈ ఐటీలో అంటే Mm. మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు కానివ్వచ్చు, సెమినార్స్ కానీ, స్టేజెస్ మీద కానీ, Yeah. మీకు ఏమైనా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండిందా? లేకపోతే ఎలా మేనేజ్ చేసుకోగలిగారు? ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎలా వచ్చింది? లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే లేదు. సో బేసికలీ మొత్తం ఇంగ్లీషే కదా. సో లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు. బట్ ఆ స్టేజ్ ఫియర్ లేదా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు భయం ఇవి ఉండేవి. బట్ స్టేజ్ ఫియర్ ప్రతిరోజు నేను 4 months నుంచి రోజు మార్నింగ్ సెమినార్స్ చెప్పేదాన్ని. రోజు మార్నింగ్. యా, దానివల్ల చాలా తగ్గింది. అండ్ ప్రతిరోజు ఆర్ 2 daysకి ఒకసారి మాక్ ఉండేది. సో అక్కడ కూడా లైక్ నార్మల్ ఇంటర్వ్యూస్లో ఎలా అడిగేవాళ్ళు, ఫ్యాకల్టీ కూడా అలానే అడిగేవాళ్ళు. సో ఇట్ Super. హెల్ప్ మీ. ఎక్సలెంట్ రా, చాలా గుడ్, చాలా మంచి ఇది. సో ఏ కంపెనీలో ప్లేస్ అయ్యారు? క్యాలిబర్. క్యాలిబర్. సూపర్, గుడ్ ప్యాకేజ్. యా, అంతేనా? మరి పార్టీ లేదా పుష్ప? ఖచ్చితంగా. అంతేనా? Yeah. సో ఇప్పుడు హ్యాపీయా? చాలా పేరెంట్స్? చాలా హ్యాపీ. సూపర్.